నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిందని ఎక్స్ ద్వారా తెలిపిన మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అని తెలిపిన వైఎస్ఆర్సీపీ నేతలు. జీవీఎంసీ మేయర్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాసరావు పేరు ఖరారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేస్తుందని మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు నోటిఫికేషన్ స్కెడ్యూల్ ను కూడా ఆయన ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని లోకేష్ పేర్కొన్నారు. Welcome to District Selection Committee portal. New users must register by filling out the form to receive a user ID and password. After receiving your user ID and password, log in to complete your profile for the DSC Recruitment 2025 application. In Section 2, please enter your academic and qualification details. If you have completed an undergraduate degree, click here to add the details. Enter your AP-TET qualification details to process your application. You may also add any additional qualifying papers if applicable. After successful completion, check all verified and correct boxes to confirm your consent. Finally, check the verified and correct boxes to confirm your eligibility based on your qualifications. In Section 3, select the district or zone where you prefer to work. The system clearly displays the number of available posts for each subject across various locations. The system also provides payment details for each post, along with information on local and non-local post eligibility. The system allows you to set your post and district preferences using the up and down arrows. You are required to select all available options. After setting your preferences, select your exam center from the drop-down list. As mentioned, you have to select all available posts. Enter the one-time pass received on your mobile for final confirmation of the number of posts applied for, both current and previous, then proceed with the payment. You have to first click on Verify and then Pay Now. Once the payment is complete, print the entire application and view the details. Lastly, upload all required supporting documents by clicking on the Document Uploads option. Thank you. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే స్వర్గీయ మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్యకు గురైన బీసీ నేత కురబ లింగమయ్య మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన కులాలకు అండగా నిలిచి వారిని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లిన దార్శనికుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. 5 ఏళ్లలో ఈ రోజుకైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా రాన్నా కూర్చో
రాక కూర్చొని మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పిలవగలిగే రకంగా కాలర్ ఎగిరేసి పోగలుగుతున్నామంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మనసా వాచ నమ్మి ప్రజలకు అడగకుండానే అడిగిన దానికంటే ఎక్కువ చేసిన తర్వాత పేద వర్గాలకు కానీ ప్రజలందరికీ రాష్ట్రంలో అయినప్పటికీ ఫలితాలు ఉన్నప్పుడు ఏవి చేయనక్కర్లేదు, వీళ్లకు మాటలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఓపెన్గా ఏదైనా చేయొచ్చు అనే స్థిరమైన నిర్ణయానికి ఈయన వచ్చాడా అనే అనుమానం వస్తుంది చంద్రబాబు నాయుడు. అందుకే ఈసారి గతంలో లాగా సాకులు కూడా చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన పాలన ఈ 10 నెలలు చూసిన తర్వాత ప్రజలకు ఎందుకు వద్దో కూడా అర్థమైంది. హామీలు ఇచ్చేసి అబద్ధాలని వాటిని ఈరోజు తుంగలో తొక్కేసి ఇంకా 5 ఏళ్ళు తనను ఎవరు చేయలేరని ఆయన సాగిస్తున్న దుర్మార్గ పాలన చంద్రబాబు నాయుడు గారు ఏది ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు మనకు సంబంధించినంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్థిరమైన దీంతో ఇంత గట్టి ఎదురు దెబ్బ తగిలిన, అన్ఎక్స్పెక్టెడ్గా ఇంతగా తగిలిన, షాక్ లాగా తగిలిన, ఏమాత్రం దాన్ని చెక్కు చెదరకుండా మళ్ళీ అదే దీంతో ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా మనం ఉన్నామనేది మనం ఇప్పుడు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. పార్టీ స్ట్రెంగ్త్కి తగినట్టు ప్రజల్లో అన్ని వర్గాల్లోకి మనం పోగలిగేట్టు దాన్ని ప్రతిబింబించే రకంగా స్ట్రక్చర్ను తయారు చేసుకున్నాం. అందులో భాగంగానే మన బీసీ విభాగం, రకరకాల విభాగాలన్నీ ఉన్నాయి. ఈసారి బీసీ విభాగంలో మనం ఎక్కువగా ఇంతకుముందు ఉన్న కార్పొరేషన్ల వాటికి కూడా సపరేట్ ఇవి పెట్టి సో దట్ ఎవరి యాస్పిరేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ రిఫ్లెక్ట్ చేసే రకంగా తీసుకొని మనం పార్టీని స్ట్రెంగ్థెన్ చేయడం, అల్టిమేట్గా పార్టీ స్ట్రెంగ్థెన్ అవుతుంది మీరంతా యాక్టివ్ అయితే. సామాజిక న్యాయం అంటే ఏంటి అసలు? చిన్నప్పుడు రాస్తూ ఉండేవాళ్ళం మేము కూడా గోళ్ళ మీద, సామాజిక న్యాయం కావాలా, సామాజిక న్యాయం నెరవేరాలా అని చెప్పి. అరే బాబు, మార్కెట్ డైరెక్టర్ ఎవరా అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి పోయేవాళ్ళం. మీ బీసీ వాడు ఏందిరా బాబు పక్కలరా పోయాడు. ఈరోజు 50% మార్కెట్ యార్డులో, పాలక మండలిలో ఆఖరికి 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించిన ఏకైక వ్యక్తి మన లీడర్. ఈరోజు ఏది చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం? మా బీసీ ఉప ముఖ్యమంత్రి పదవి ఏది ఏమైపోయింది? సామాజిక న్యాయం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు? ఇవన్నీ కూడా చర్చ మొదలవ్వాలా, చర్చ మనతోనే స్టార్ట్ అవ్వాలా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం పుణ్యాపత్తుమాసాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం వెంకటాద్రి నమః, ఓం ధనార్దనోత్తరాయ నమః, ఓం గణపతివన్నిక సూర్యగోచరాయ నమః, ఓం సచ్చిదానందరూపాయ నమః, ఓం నమః, ఓం యజ్ఞవక్త్రే నమః, ఓం చిన్మయాయ నమః, వేద్యాయ లయచామూర్తయే ఉద్దామరూపాయ పుణ్యస్వరూపాయ మంగళం కళ్యాణాత్మరాత్రాయ కామికాభ్యప్రదాయిని శ్రీ గోవింద 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 గోవింద
జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో తదుపరి మేయర్ ఎవరనే చర్చ మొదలైంది. అయితే మేయర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాసరావు పేరు దాదాపు ఖరారు కాగా డిప్యూటీ మేయర్ పోస్టుల కోసం కార్పొరేటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారే పదవులను ఆశిస్తుండటంతో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. మేయర్గా టీడీపీ ఫ్లోర్ లీడర్ 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావును ఎన్నుకోవాలని కూటమి కార్పొరేటర్లతో పాటు నేతలు కూడా దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చేశారు. దీంతో పీలా శ్రీనివాసరావు ఎన్నిక లాంఛనం కానుంది. మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాము. అది నెగ్గినందుకు గాను కూటమి నాయకులకు దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విజయాన్ని మేము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రోజు కానుక ఇవ్వబోతున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఈ బలపరీక్షలో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు. ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండానే ఇది మేము విజయం సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్తోనే వెళ్ళాం. మ్యాజిక్ ఫిగర్ దాటి ఒకరిని కూడా మేము తీసుకెళ్ళలేదు. ఎవరైతే స్వతహాగా వస్తారో వాళ్ళే తీసుకొని మేము వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మీకు ఇంకా 8 నెలలు 9 నెలలు ఉంటుండగా ఎందుకు వెళ్ళారని. మేము అదే చెప్తున్నాం, ఈ 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, శాసనసభ్యులు, ముఖ్యంగా మా వెలగపూడి గారు, మా భర్త గారు ఎంపీ గారు, అటు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల గారు, అలాగే మా జనసేన నాయకులు వంశీ, అలాగే మా గణబాబు గారు, అందరూ సమిష్టిగా, మా విష్ణు గారు భీమిలి నుంచి గంటాన గారు, వీళ్ళందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది. మా ఎమ్మెల్సీ అయినటువంటి చిరంజీవి గారు. కనుక మేము మళ్ళీ అందరికీ తెలియజేసేది ఒకటే, మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టలేదు. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మరి ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇది గవర్నమెంట్తో మమేకమైనటువంటి కౌన్సిల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మేము చేసామని చెప్పి తెలియజేస్తాం. ఈ సందర్భంగా మా సీను వాళ్ళందరినీ కూడా సమీకరించి, మా పీలా సీను గారు ఫ్లోర్ లీడర్ అందరినీ సమీకరించి మరి చేసినందుకు వీరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.